హాయ్ ఫ్రెండ్స్, బర్త్ సర్టిఫికెట్ లేకపోతే లేట్ బర్త్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. బర్త్ సర్టిఫికెట్ లేకపోతే లేట్ బర్త్ సర్టిఫికెట్ అనేది అప్లై చేయాలి. అది ఎక్కడ అప్లై చేస్తారంటే మీ సేవలో అప్లై చేస్తారు. అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే పిల్లవాడిది ఆధార్ కార్డు, వాళ్ళ తల్లిదండ్రిది ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డు, పిల్లవాడు చదువుతుంటే వాళ్ళు మాస్ కార్డు కానీ, ఒకవేళ 10th బిలో అయింటే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్ కానీ, అలాగే అఫిడవిట్ కావాలి. అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు పంచాయత్ సెక్రటరీ దగ్గర వెళ్తే పంచాయత్ సెక్రటరీ వెరిఫై చేస్తారు. అంటే ఇంతకుముందు మీరు ఏమన్నా బర్త్ సర్టిఫికేట్కి రిజిస్ట్రేషన్ చేయించారా లేదా అనేది వెరిఫై చేసి, ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయించకపోయింటే మీకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు మీ సేవకి వెళ్తే మీ సేవలో అప్లికేషన్ ఇస్తారు. మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేసి ఆర్డీఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తారు మీ డాక్యుమెంట్స్ని. తర్వాత ఆర్డీఓ ఫైనల్గా మీకు అప్రూవల్ చేస్తారు మీ బర్త్ సర్టిఫికెట్ని. అప్రూవల్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడ వెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకోండి. ఆ సర్టిఫికెట్ తీసుకొని మళ్ళీ మీ పంచాయత్ సెక్రటరీ దగ్గర వెళ్తే పంచాయత్ సెక్రటరీ ఆ సర్టిఫికెట్ని చూసి మీకు ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్ అనేది ఇస్తారు.